తులసి ఆంటీ తృప్తి కోసం మనం ఈ పిండి వంటలన్నీ చేసి తీసుకువెళ్తున్నాము. చాలా సంతోషం అమ్మా. ఈ పెళ్లి హడావిడి చూడాలని తులసి ఎన్నో ఏళ్లుగా కలలు కంటోంది. ఆ కలలన్నీ ఇప్పుడు నిజమయ్యాయి కన్నా. ఈ సంతోషాన్ని అమ్మ చూడగలుగుతుంది కానీ ఏమీ మాట్లాడలేకపోతుంది. అమ్మకి యాక్సిడెంట్ జరగకపోయి ఉంటే గలగల అని అమ్మ మాట్లాడుతూనే ఉండేది. అలా సైలెంట్గా కూర్చునేదా? తులసి, మే అందరం ఏం మాట్లాడుకుంటున్నామో నీకు అర్థం కావట్లేదు కదా? అంకుల్ ఒక నిమిషం. అక్క ఏం సైగ చేస్తుందో ఏంటో ఏం అర్థం కావట్లేదే. నేను చెప్తాను కదా బుజ్జి. అరే పెద్దోడా అని నేననట్లేదు, ఆంటీ ఆంటీ అంటున్నారు. ఆంటీ రే ఈశ్వర్, రే చిన్నోడా, నా నోట్లో నుంచి మాట రాకపోతే ఏంట్రా? గుండెల నిండుగా సంతోషంతో పొంగిపోతున్నాను. ఈ సంతోషాన్ని మాటలతో చెప్పలేనప్పుడు మాట్లాడే అవకాశం నాకెందుకు? నాకు కావాల్సింది మీ అందరి సంతోషం, అంతే కదా ఆంటీ? చెడు జరిగిందో చెడులో మంచి జరిగిందో అర్థం కావట్లేదు, కానీ అమ్మ నోటికి మాత్రం తాళం పడింది. మీ అమ్మ నోటికి ఎప్పుడు తాళం పడుతుందో అప్పుడే నిన్ను పెళ్లి చేసుకుంటానని రేవతి కూడా అంటుండేది. ఇప్పుడు అదే జరిగింది. నిజమే అన్నయ్య, అమ్మ అనవసరమైన గొడవల్లో నోరేసుకుని తలదూరుస్తుందని, ఒక్క మాటకి టకాటక 10 మాటలు గుక్క తిప్పుకోకుండా మాట్లాడుతుందని ఝాన్సీ కూడా నాతో పెళ్లి కష్టమే అనేది. రే అన్నయ్య, ఏంట్రా మాటలు? మీ మాటలేవి అమ్మకి వినపడవు కాబట్టి సరిపోయింది, లేదంటే ఎంత బాధపడుతుంది. రే, తులసికి మాటే అందావురా. తన మాటలు చిలక పలుకులు. తను గలగలా మాట్లాడుతూ ఉంటే మనకుండే ఆనందం తనిలా మౌనంగా ఉంటే మనకుంటుందా చెప్పండి? తన ముందు నేను సంతోషంగా ఉన్నా లోపల ఏడుస్తున్నాన్రా. అవునంకుల్, ఆ బాధ నన్ను కూడా వెంటాడుతూనే ఉంది. ఆంటీ తొందరలోనే మాట్లాడాలి. ఆంటీ ఎక్కడికి? అయ్యో ఏమండి, మీ అందరి బాధ చూస్తుంటే నాకు మాట్లాడేయాలనిపిస్తుందండి. నా పిల్లలు నవ్వుతూ నా గురించి అలా మాట్లాడుతుంటే వాళ్ళ తల మీద గట్టిగా మొట్టికాయలు వేయాలనిపిస్తుందండి. నేను మాట్లాడకపోవడం వాళ్ళకి అంత ఆనందంగా ఉందా? నేను మాట్లాడగలను, వినగలను, నాకేం కాలేదని మీతోనూ లక్ష్మితోనూ చెప్పాలనుందండి. కానీ ఏదో ఒక సందర్భంలో నేను మాట పడాల్సిన సందర్భం వస్తే నువ్వు మాట్లాడగలవు, మనమెందుకు ఇన్ని త్యాగాలు చేయాలి అని మీరు అనేస్తారేమో అని నా భయం. అందుకే చెప్పట్లేదు. ఏ ఆటంకం లేకుండా ఈ పెళ్ళిళ్ళు సంతోషంగా జరిగేదాకా నిజం నా గొంతులోనే దాచుకుంటాను, నా నోటికి తాళం ఇలాగే ఉంచుతాను. ఒరే అన్నయ్య, ఇక మీద అమ్మకి వినపడకపోయినా ఇలాంటి మాటలు మాట్లాడకండిరా. ఇప్పుడు మేమేం మాట్లాడాంరా? సర్లే అయితే.
రే అన్నయ్య, ఇక్కడ జరుగుతున్న మిరాకిల్ ఏంటో తెలుసా? మా పెళ్ళిళ్ళు నీ పెళ్లి, విష్ణు అనే పెళ్లి సరేరా, పెళ్లి కావాల్సిన అమ్మాయి ఇక్కడ పడి పడి పనులు చేస్తుంది కదా. చేస్తాను. నా తులసి ఆంటీ కోసం ఏమైనా చేస్తాను. ఇది మిరాకిల్ ఎందుకు అవుతుంది? అసలు మిరాకిల్ ఏంటో నీకు చెప్పనా? ఏంటది? ఒక్క లడ్డు ఇంకొక లడ్డు పడుతుండడం. నిన్ను ఇదిగో బాబు 4 మంగళసూత్రాలు, జాగ్రత్తగా తీసుకెళ్ళు. అలాగేనండి. ఇదిగో బాబు. వెళ్ళొస్తాను ఆచార్య గారు. శుభమస్తు. జై శ్రీమన్నారాయణ. Right! Right! అవి మంగళసూత్రాలు రా. అవి లేకపోతే మా పెళ్లిళ్ళు జరగవురా. ఇవో, ఇది బంగారమే కదా, మాకు కావాల్సింది కూడా ఇదే. సీను, ఈ ట్రాలీ బ్యాగ్ తీసుకెళ్లి కార్లో పెట్టు. ఇంక నువ్వేం మర్చిపోలేదు కదా? ఏం మర్చిపోలేదు సార్. చూసుకున్నావు కదా? ఆ బ్యాగ్ లోపల పెట్టావా? పెట్టాను సార్. ఇవి కూడా తీసుకెళ్ళి. అలాగే సార్. వెళ్ళు. ఏమ్మా, ఇక్కడేం చేస్తున్నారమ్మా? వెళ్ళి ఝాన్సీ రెడీ చేయండి. వెళ్ళండి. సుమిత్ర, వస్తున్నానండి. రెడీయా? ఏం మర్చిపోలేదు కదా? ఏం మర్చిపోలేదు. బయలుదేరదామా? అక్కడికి వెళ్ళాక అవి మర్చిపోయాను ఇవి మర్చిపోయానంటే బాగుండదు. ఏం మర్చిపోలేదండి, అన్ని సర్దేశాను. ఇదిగో సీను, ఇది కరెక్ట్ గా సెట్ అయింది కదా? ఏంటక్క ఇంకా రెడీ అవ్వలేదా? ఈ ప్రేమ ఏంటో తెలియదు కానీ పెళ్లి ముహూర్తం పెట్టించిన దగ్గర నుంచి మా అక్క చాలా కొత్తగా కనిపిస్తుంది. ఆ బుగ్గల్లో ఆ పెదాల్లో గులాబీ రంగు అద్దినట్టు అంత ఎరిపెక్కేంటక్క? నేను ఆగుతానక్క. నిన్నిలా బావ చూస్తే మాత్రం అస్సలు ఆగడు. తాళి కట్టడానికి ముందే నిన్నెత్తికెళ్ళిపోతాడు. ఆ సిగ్గు చూడు. ఓవర్ ఏంటే?
నువ్వు నిజంగా అంత అందంగా ఉన్నావు. నాకే జలసీగా ఉంది. చాలే ఆట పెట్టించింది, ఆపండి ఇంకా. అమ్మా ఝాన్సీ రెడీయా? వస్తున్నాం నాన్న. పదండి. పదక్క వెళ్దాం. మీరేం కంగారు పడకండి, అమ్మాయి రెడీ అవుతుంది, ఇంకా టైం ఉంది కదా. ఎక్కడుంది టైము? టైం ఉందిలేండి. ఎక్కడే ఉన్నాయి. రే జీరో త్వరగా రారా సార్. పైకి వెళ్ళి ఇంకా ఏమైనా ఉన్నాయో చూడు. త్వరగా వెళ్ళు. ఏ బాబు, మా ఇంటి దగ్గర పడుకున్నావు, ఏమైంది నీకు? ఏ బాబు లేవాయా. సావిత్రి ఒకసారి రండి. ఏ లేవాయా, ఎవరో చూడండి. నేను కూడా ఇప్పుడే చూశా. అన్నా చచ్చిపోయాడు అన్నా. ఇప్పుడు ఏం చేద్దాం? ఒకసారి పోలీసుకు ఫోన్ చేయండి అయ్యా. ఎలా జరిగింది? బయటికి వచ్చి చూస్తే ఇక్కడ పడున్నాడు, అందుకే మీకు ఫోన్ చేశాను. సార్ ఇదేదో యాక్సిడెంట్ కేసులో ఉంది సార్. బ్లడ్ మార్కులు లేవు, ఇక్కడ ఏ ప్రమాదం జరిగినట్టు ఆనవాళ్ళు లేవు. ఇది యాక్సిడెంట్ కాదు, ఎవరో చంపేసినట్టున్నారు. ఇక్కడున్న వాళ్ళలో ఎవరైనా చూడలేదు సార్, నేను ఎప్పుడు చూడలేదు సార్. సీసీటీవీ ఫుటేజ్ వచ్చిందా? జయంత్ ఆల్రెడీ ఉన్నాడు సార్, వచ్చేస్తూ ఉంటాడు, దారిలో ఉంటాడు. ఓకే సార్, గుడ్ మార్నింగ్ సార్. వీడేనయ్యా, ఇతని దగ్గర నుంచి ఏదో లాక్కొని ఇతని హత్య చేశాడు. వీడి డీటెయిల్స్ తెలుసుకొని ముందు అరెస్ట్ చేయాలి. కానిస్టేబుల్, బాడీని పోస్ట్ మార్టంకి పంపించి ఇతని తాలూకు ఎవరో ట్రేస్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఓకే సార్. మీరండి అయ్యా. అమ్మలాలో పైడి కొమ్మలాలో ముద్దుల గుమ్మలాలో సందళ్ళు నింపారే పందిళ్లలో బంగారు బొమ్మలాలో మోగేటి సన్నాయి మోతలలో సాగేటి సంబరాలో కోయిలాలో రామశకలాలో పలకండి మంతరాలో. మనం కళ్యాణ మండపానికి బయలుదేరుతున్నామని చెప్పాలి, అంతే కదా? అర్థమైందా ఆంటీ? హలో తులసి గారు. హలో, నేను లక్ష్మిని మాట్లాడుతున్నాను. కాసేపట్లో మేం బయలుదేరి వస్తున్నామని ఆంటీ చెప్పమన్నారు. అలాగే అమ్మా. ఇంకా ఏర్పాట్లలో ఎలాంటి ఆలస్యం ఉండకూడదు, మాకు అస్సలు మాట రాకూడదు. అన్ని ఏర్పాట్లు అయిపోయాయమ్మా, హా. అస్సలు మాట అలాగే అలాగే, చాలా మంచిది. ఏర్పాట్లన్నీ జరిగాయంట, అస్సలు టెన్షన్ లేదని చెప్తున్నారు. మేము రెడీ. అక్క అన్నీ రెడీ, ఇక మనం వెళ్ళడమే. పదండి పదండి. అలాగే అలాగే అక్క. మంగళసూత్రాలు తీసుకొస్తానని వెళ్ళాడు, వెళ్ళి చాలాసేపు అయింది. రే జ్యోతి, ఇంకా ఎందుకు రాలేదో ఒకసారి ఫోన్ చేయరా. ఇప్పుడే చేస్తానన్నా.
అదిగో అన్నయ్య వచ్చేసాడుగా. ఏంటమ్మా ఎందుకు లేటుగా వచ్చానని అడుగుతున్నావా? వెళ్ళటం తొందరగానే వెళ్ళానమ్మా. మంగళసూత్రాలు తీసుకొని బయలుదేరాను. కానీ సడన్గా ఒక దొంగ వచ్చి నా దగ్గర ఈ సూత్రాలు లాక్కొని పారిపోయాడు. తర్వాత ఏమైందిరా? వాడి వెంటపడి పట్టుకొని వాడి సంగతి చెప్పి ఇదిగో ఇది తీసుకొని రావడానికి నాకింత టైం పట్టింది. అమ్మయ్యా, శుభమా అంటూ కళ్యాణ మండపానికి బయలుదేరుతుంటే ఎవడు వచ్చి మంగళసూత్రాలు కాజేయాలని చూడటమేంటో. తులసి, ఇదేదో అపశకునులా ఉంది. అంకుల్, ఆంటీ ఏమంటున్నారో అర్థమవుతుందా? అంతా శుభమే జరుగుతుంది అంటున్నారు. అమ్మా లక్ష్మి, నేనేమీ నెగిటివ్గా ఆలోచించటం లేదు. నా తులసి ఇన్ని రోజుల కష్టం, ఇన్ని రోజుల నిరీక్షణ ఏ కారణం వల్ల నిరాశగా మిగలకూడదన్న ఆలోచనతో అన్నాను. అంతా శుభమే జరగాలి. అంతా శుభమే జరగాలి. నా తులసి కళ్లల్లో ఎప్పుడూ లేనంత ఆనందం మనందరం చూడాలి. తధాస్తు. ఇంకెందుకు ఆలస్యం, బయలుదేరదాం పదండి. పదండి పదండి. సిరికి శ్రీహరికి కళ్యాణం కానుంది. శ్రీరస్తు శుభమస్తు అనరండి. అచ్చతలు గంటో పెళ్లికి అర్థం చెప్పారంటూ మెచ్చదగు ముచ్చట ఇది అని సాక్ష్యం చెబుతామంటూ జనులంతా జై కొట్టే జరిపిస్తామండి. అందాల కుందనపు బొమ్మవని జత చేరుతున్న చంద్రుని వందేల బంధమై అల్లుకుని చెయ్యందుకోవటే ఓరమణి. చేసేద్దాం, ఆడేద్దాం, ఆడేద్దాం, నవ్వేద్దాం, నవ్వేద్దాం. ఈ రోజు కోసమే 1000 కలలు కన్నాను. ఈ రోజు కోసమే 100 ప్రయత్నాలు చేశాను. ఇన్నాళ్లకు నా కల నెరవేరబోతోంది. తులసి, ఇన్నాళ్లకు మన కల నెరవేరిందని కన్నీళ్లు పెట్టుకుంటున్నావా? ఇంత మంచి అమ్మ సంకల్పానికి ఆ దేవుడు ఆశీస్సులు తప్పకుండా ఉంటాయి. ఆంటీ, అంకుల్ ఏం చెప్తున్నారో అర్థమవుతుందా? రాను రాను లిప్ రీడింగ్ తెలిసినట్టు అమ్మకు అన్ని అలా అర్థమైపోతున్నాయి అనుకుంటా. ఏ మట్టి బుర్రా ముద్దపప్పు, భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ఏ భాష అవసరం లేదు, చూపులే చాలు. లక్ష్మి, లోపలికి వెళ్దామా? ఆగండి ఆగండి, హారతి తీయకుండా మీరు లోపలికి వెళ్ళకూడదు. ఒక్కరు కాదు, 2 పెళ్లి కొడుకులు.
హారతిచ్చి లోపలికి తీసుకెళ్ళాలి. అక్క నాకు ముందే చెప్పింది. సిరిమల్లె చెట్టేమో తిరగబుసింది. కొమ్మ కదలకుండా కొయ్యండి పూలు, కోసినవన్నీ సీతాకొప్పు చుట్టండి. ఒప్పున పూలు గుప్పే తంతెందుకండి, కోదండ రామయ్య వస్తున్నాడండి. రానే వచ్చాడో యమ్మ రామయ్య, వస్తూ చేశాడో యమ్మ ఏదో మాయ. రానే వచ్చాడో యమ్మ రామయ్య, వస్తూ హలో, నువ్వు ఆగు. ఎందుకు? నువ్వేమి పెళ్లి కొడుకువి కాదురా. చేతులు ఊపుకుంటూ వెళ్ళడానికి. పద, లగేజ్ తీసుకెళ్దాం. ఏంటి అరే ఒరే అంటున్నావు మర్యాద లేకుండా? నీకేంట్రా మర్యాద? నిన్నసలు లెక్క చేయకుండా బెదిరించి పనులు చేయించుకోమని ఆంటీ చెప్పారు. అయ్యో, జాన్స్ అటు వెళ్తుందేంటి? కొంపతీసి రేవతిని గాని చూస్తే ఇంకేమైనా ఉందా? అయ్యో, ఇప్పుడేం చేయాలి?